మిత్రులారా, నా నమస్కారములు. ఈ మధ్యన టీవీలో కానీ మొబైల్లో కానీ ఏ షోలో చూసినా సరే యాడ్స్ వస్తుంటాయి, అడ్వర్టైజ్మెంట్స్. ఈ వస్తువు కొనండి, ఆ వస్తువు కొనండి, ఇది మంచిది, అది మంచిది. ఈ అన్ని యాడ్స్ యొక్క ఒకే ఉద్దేశం ఏంటంటే మీ చేత వస్తువులు కొనిపించేసి మీతో ఖర్చు చేయించడం. అంటే వాళ్ళకి ఏ వస్తువులైనా మీకు అవసరం లేకపోయినా సరే మీ మైండ్లోనే అవసరమయ్యేటట్టుగా మీకు ఒక ఆలోచన కల్పించేసి ఆ వస్తువు కొనేటట్టు చేస్తున్నారు. దీన్ని మీరు బాగా గమనించాలి. ఫస్ట్ ఏదైనా టేస్టీ ఫుడ్ తినాలి, టేస్టీగా ఉండాలి, టేస్టీ ఆహారం తీసుకోవాలని టేస్టీవన్నీ అలవాటు చేస్తారు. ఆ టేస్టీ కోసం వీళ్ళేమో రకరకాల కెమికల్స్, రకరకాల అన్యాచురల్, అన్ఎథికల్ ఐటమ్స్ కలుపుతుంటారు. కలిపిస్తే రోగాలు బాగానే పడేస్తుంటారు. అంటే మనకు రోగాలు వస్తాయి అనవసరంగా అనమాట. కిడ్నీ రోగాలు, లివరు, రకరకాల రోగాలు, బీపీ, హార్ట్. దాని తర్వాత ఆ రోగాల గురించి కాపాడుకోవడానికి మందుల కోసం అడ్వర్టైజ్మెంట్. ఈ మందులు, ఆ మందులు, హాస్పిటల్స్. ఈ కాలంలో హాస్పిటల్స్ ఎంత డెవలప్ అయిపోయాయంటే కొన్ని హాస్పిటల్కి వెళ్తే మీరు హాస్పిటల్ కాదు ఏదో పెద్ద హోటల్స్కి వెళ్ళినట్టుగా డీలాక్స్ రూమ్, సింగిల్ రూమ్, జనరల్ రూమ్, సెమీ డీలాక్స్, ఇలాంటి హాస్పిటల్స్ రూమ్స్ ఉన్నాయి పేషెంట్ కోసం. అంటే మీరు ఆలోచించండి, హాస్పిటల్ కాకుండా హోటల్ మాదిరిగా మారిపోయారు. ఇవన్నీ ఎందుకంటే మెయిన్ బిజినెస్. మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఆ డబ్బులను ఏ విధంగా మీ నుంచి తీసుకోవాలి అని ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాయి. రోగాలు పడిన తర్వాత సింపుల్ ఫుడ్ తినండి, కొన్ని రోగాల కోసం ముందు పెట్టి ఇమ్యూనిటీ బూస్ట్ కోసం కొన్ని వస్తువులు తినండి చెప్పేసి. అంటే ఖాళీ తినండి చెప్పడం, ఖర్చు చేయించడం తప్ప ఏమి ఖర్చు లేకుండా మీరు బాగుపడడం ఇలాంటి ఉపాయాలు చెప్పరు. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి బిజినెస్ లాభం రాదు. వాళ్ళు యాడ్స్ కూడా ఇవ్వరు. యాడ్స్ ఇస్తున్నారంటే వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు సేల్ చేయడానికి మాత్రమే. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఏదైతే మీరు చిన్నప్పటి నుంచి తింటున్నారో దాన్ని కంటిన్యూ చేయండి. మధ్యన ఎవరో వచ్చేసి ఈ ప్రోడక్ట్ బాగుంటుంది, కొనండి, ఇది మీకు మంచిది, ఇంకా బాగుంటుంది, ఇంకా బూస్ట్ చేస్తున్నా అంటే ఇవన్నీ ఆ వస్తువుల అమ్మకం కోసమే. కాబట్టి మీరు ఇలాంటి మోసం పడకుండా మీరు సొంత జ్ఞానంతో మీ పితృలు, మీ యొక్క పూర్వీకులు ఇచ్చిన నాలెడ్జ్తోని అవి కంటిన్యూ చేస్తూ ఏదైనా ఉంటే ఆలోచించండి బాగా ఈ సైడ్ ఎఫెక్ట్ గురించి. వీళ్ళకి ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కోసము ఇంకొక మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ ప్రాబ్లమ్ చేయడానికి కోసం ఇంకో మెడిసిన్ ఇస్తారు. ఈ విధంగా మెడిసిన్ మీరు సంపాదించిన డబ్బులు మాత్రమే ఖర్చుకే అయిపోతాయి. సో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. జై హింద్, జై భారత్.